అమరావతి రాజధాని పనులు పునర్ప్రారంభంకు వచ్చే నెల 2న ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటన ఏర్పాట్లను మంత్రి నారాయణ ఉన్నతాధికారులు పరిశీలించారు. ప్రధాని గంటన్నర మాత్రమే సమయం ఇచ్చారని, భద్రతా దృష్ట్యా అభ్యంతరాలు చెబుతున్నారని వారు మంత్రి నారాయణ వెల్లడించారు. అదనపు ల్యాండ్ పూలింగ్ విషయంలో స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడుతున్నామన్నారు. రానున్న 100 ఏళ్లు దృష్టిలో పెట్టుకుని సీఎం అమరావతి నిర్మాణం చేస్తున్నారని మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని అమరావతి ఏదైతే ఈరోజు వర్క్ చేస్తున్నదో దాని మీద భూముల విలువ పెరిగిన భూముల విలువ నిలవాలంటే, ఫర్దర్గా పెరగాలంటే ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ జరగాలి. అంటే ప్రజలు ఉండాలి. ప్రజలు లేకుండా ఉంటే ఆ విలువ పడిపోతుంది. సో ఎకనామిక్ యాక్టివిటీ జరగాలంటే ఖచ్చితంగా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి. స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలంటే కొంత ల్యాండ్ కావాలి. అసలు స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలంటే ఐటీ ఇండస్ట్రీస్ పెద్దవి హైదరాబాద్లో ఆ రోజు సీఎం గారు పెద్ద కంపెనీలు పిలిచి వాళ్ళకి ల్యాండ్ ఇస్తే వాళ్ళు పెట్టబట్టి ఈరోజు హైదరాబాద్ అలా ఎదిగింది. అలా ఈ అమరావతి క్యాపిటల్ సిటీ కూడా ఎదగాలంటే ఇక్కడ పెద్ద కంపెనీలు స్మార్ట్ ఇండస్ట్రీస్ వాళ్ళు రావాలంటే వాళ్ళు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో నుంచి రారు. వాళ్ళు అక్కడ దిగి రారు. వాళ్ళు ఎవ్రీ మినిట్ క్యాలిక్యులేట్ చేసుకుంటుంటారు. అందువల్ల ఖచ్చితంగా